ZB9 న్యూస్ కి స్వాగతం. ఆర్జీ1 11A గనిపైన కార్మికులు నాగరాజుకు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలాననే నాగరాజు మరణం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. మరలా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు నూనె కుమరయ్య, వడ్డేపల్లి శంకర్ నారాయణ, దాసు, మారుతిల యాక్సిడెంట్ లోని మరణించిన సింగరేణి యువ కార్మికుడు రాసపల్లి నాగరాజు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నాగరాజు చనిపోవడం అనేది జరిగింది. తద్వారా ఇప్పటినటువంటి కార్మిక వర్గం అంతా తీసుకుని ఏదైతే రోడ్డు కావాలని చెప్పేసి వారు అడగడం జరిగింది. ఆ ట్రావెలింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఇస్తామని చెప్పేసి ఒకవైపు మేనేజ్మెంట్ దాటా వేస్తుందనేటువంటి విషయానికి సంబంధించి, అట్లాగే సేఫ్టీ, ఆ రోడ్డుకు సంబంధించి అన్ని విషయాలపైన కూడా చర్చించడం కోసం మనము యూనియన్గా బీఆర్ఎస్ పార్టీ అధికార వారు అధ్యక్షులుగా రావడం అనేటువంటి జరిగింది. నిన్న జరిగిన ఏదైతే నాగరాజు లారీ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది యాజమాన్యం చేసిన యాక్సిడెంట్ లాగా, యాజమాన్యం చేసిన ఒక హత్యలాగానే భావిస్తున్నాం మేము తెలంగాణ బొగ్గు కార్మిక పక్షాన. చాలాసార్లు యాజమాన్యానికి విన్నవించడం జరిగింది, కానీ మేనేజ్మెంట్ ఒక నిర్లక్ష్య వైఖరి వల్ల కార్మికులు వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు అనే విధంగా వ్యవహారం చేసిన సంఘటన బట్టే ఇవాళ నాగరాజు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులు వచ్చేటందుకు రోడ్డు వెంటనే మరమ్మతు చేయాలి. OC5 దగ్గర నుంచి లేవనించని వరకు లేనిచో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధికారులు ఆందోళన చేస్తాము. దీన్ని మేము GM గారి నుంచి IRM కూడా దీన్ని తీసుకుపోయి తగు చర్యలు తీసుకునే విధంగా రోడ్డు మీద డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఏదైతే ఈ ఊయింగ్ నుంచి లెవెన్కి వచ్చే రోడ్డు మీద లారీలు ఆగుతాయో ఆ లారీలకు కూడా ఒక SNPC వాచ్మెన్ పెట్టి ఎక్కడెక్కడ బ్రేక్ డౌన్ లారీలు ఉన్నాయో ఆ లారీలు ఆగిన వెంటనే తొలగించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని మేము నిజామాన్యంతో మాట్లాడాం. లెవెనింగ్ క్యాన్ PO మరి మేయర్ తోడు కూడా మా BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వచ్చిండు, కొడుకుని చంద్రబాబు మాట్లాడడం, ఇలా మాట్లాడిన విషయాలు కూడా అన్న వివరిస్తాం. నిన్న లెవెనింగ్ లైన్లో పనిచేసినటువంటి యువ కార్మికుడు రాసపల్లి నాగరాజు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా విచారకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఇలా బొగ్గుగని కార్మిక సంఘం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి BRS పార్టీ నాయకత్వం అంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తూ, సింగరేణి యాజమాన్యం ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరితోని ఈరోజు ఈ యొక్క ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా చూస్తుందనేది అర్థమవుతుంది. సంఘటన జరిగినప్పుడు దాని మీద తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం, తర్వాత ఏమాత్రం కూడా పట్టింపు చేయకపోవడం అనేది చాలా విచారకరం. ఇటువంటి ఆలోచన నుంచి వెళ్ళి ఇలా సింగరేణి యాజమాన్యం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రాణాలు పోతుంటే కూడా ఇలా ఇదే రోడ్డు ప్రమాదంలో ఇదే విధంగా ఇప్పటికీ పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారు. ఇలా ఆ కార్మికులు చనిపోయినటువంటి ఒక సందర్భం చూస్తే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేసేటువంటి లారీ రోడ్డు మీద ఉండడం, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి దాన్ని యొక్క కార్మికునికి కనిపించకపోవడం అనేది కూడా, అక్కడ లైటింగ్ సరిగా లేకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు మీద ఆగినటువంటి లారీ యొక్క పక్క లారీ ఇంకోటి రావడం, ఇటువంటి సంఘటన. అంటే వాస్తవంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఈ యొక్క రోడ్డు సింగరేణి ప్రిన్సెన్స్ లో ఉన్నటువంటి రోడ్ల మీద లారీలు ఆగితే వాటిని లిఫ్ట్ చేసేటువంటి షిఫ్ట్ చేసేటువంటి సిస్టమ్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు R&B డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఎక్కడైనా లారీలు ఆగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానీ ఆగినట్టయితే వాటిని షిఫ్ట్ చేపిస్తూ ఉన్నది. అదేవిధంగా సింగరేణి కూడా ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంఘటనలు ఒక ప్రాణం ఖరీదు ఎంత పెట్టినా కూడా మనం వెనకట్టలేనిది. కాబట్టి ఇటువంటి సంఘటనలు
ఇక ముందు పునరావృతం కావద్దు. ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి ఆ యొక్క ఏదైతే ట్రాన్స్పోర్టర్ మీద కానీ, అదేవిధంగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద కానీ క్రిమినల్ కేసు నమోదు చేయాల్సినటువంటి ఈ సందర్భం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మేనేజర్ గారిని, తర్వాత ఏజెంట్ గారిని వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీటి మీద ఒక వారం రోజులలో అన్ని సంఘాలతోని, అన్ని యూనియన్లతోని ఒక కమిటీని నిర్మాణం చేసి ఈ యొక్క సమస్యను రాబోయే కాలంలో పునరావృతం కాకుండా రోడ్డు విషయం కానీ, ఇక్కడ జరిగేటువంటి సంఘటనల విషయంలో కానీ వీటన్నిటి మీద తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని కూడా జీఎం గారు కానీ, ఏజెంట్ గారు కానీ కార్మికులను ఇంతకుముందే స్వచ్ఛందంగా కార్మికులు ఈ యొక్క విధులకు హాజరు కాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తున్న సమయంలో అధికారులందరూ కూడా వాళ్ళని ఇంటికి వెళ్ళండి, ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మేము పక్కా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య జరిగినా, ఏ ఇబ్బంది అయినా, ఏ అవసరం ఉన్నా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తప్పకుండా కార్మికుల పక్షాన నిలబడుతుంది, కొట్లాడుతుంది. కార్మికులారా మీరు ధైర్యంగా ఉండండి. మీకోసం పోరాటం చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కార్మిక సంఘం, బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నదనేటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తూ సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా కూడా వెంటనే ఈ యొక్క వారం రోజులలో ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో తప్పకుండా కార్మికుల పక్షాన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము తప్పకుండా ఒక ఉద్యమ కార్యాచరణను చేపడతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.